హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీక్షా మల్లినేని యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన వ్లాగ్ కుకింగ్ వ్లాగ్. సింపుల్గా వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పువ్వు, బగారా ఆకు, అన్నీ బగారా ఐటమ్స్. ఇక నేను 3 చిన్నవి మీడియం సైజ్వి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒకటి క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను. 3 మీడియం సైజ్ టమాటో, ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ జీడిపప్పులు అనేది ఆప్షనల్, అవి ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎందులో అయితే రైస్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టేసుకోవాలి. అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. హీట్ అయిన బౌల్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది సింపుల్గా బ్యాచులర్స్, న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు, కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయిందా లేదా అని చేపెట్టి చూస్తున్నాను. సో ఇక్కడ మన ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి ముందుగా తీసి పెట్టుకున్న బగారా ఐటమ్స్ అన్నీ వేసి 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. సో దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు అండ్ బగారా పువ్వు, ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ కిందికి వచ్చేస్తాయి. సో ఇవన్నీ 2 minutes ఫ్రై చేసుకోవాలి. సో ఈ బగారా ఐటమ్స్కి ఉన్న స్మెల్ అంతా ఆయిల్కి పడుతుంది, స్మెల్ బాగా వస్తుంది. ఇలా మసాలా ఐటమ్స్ ఫ్రై అయిపోయాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను. ఎప్పుడైనా ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేస్తాను. ఆ పచ్చిమిర్చి కారం అనేది ఆయిల్కి పడుతుంది, అది కాక పచ్చిమిర్చి కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అని. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసి అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను 2 minutes వరకు. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి ఫ్రై అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ 1 by 1గా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. టమాటో ముక్కలు అనేది నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటో అనేది ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ వెజిటేబుల్స్కి వచ్చేసరికి అది మన చాయిస్ అండి. ఏ వెజిటేబుల్స్ తోటైనా ఈ పులావ్ అనేది సింపుల్గా చేసేయచ్చు. మన దగ్గర బఠానీ, ఫ్రోజన్ బఠానీ, బీన్స్, మిల్ మేకర్, పన్నీర్, మష్రూమ్స్ తోటి, ఇంకా క్యాలీఫ్లవర్ తోటి, ఇలా ఏది కావాలంటే అవి వేసుకొని చేయొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర క్యారెట్, పొటాటో అండ్ టమాటో ఉంది కాబట్టి నేను వీటితోటి సింపుల్గా చేసేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసాక ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకోవాలి.
చెప్పినట్లు టమాటో ముక్కల్ని లాస్ట్లో వేసుకుంటున్నాను. టమాటోస్ కూడా వేసాక మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇవి ఈజీగా కుక్ అవ్వడానికి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1.5 టేబుల్ స్పూన్ వరకు. మన దగ్గర పుదీనా, కొత్తిమీర ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఓన్లీ కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర ఓన్లీ యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ముందుగా చెప్పినట్లు 1.5 టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు తక్కువగా సాల్ట్ వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనం వాటర్ యాడ్ చేస్తామో. ఎప్పుడైనా తక్కువగా యాడ్ చేసుకోవడానికే ట్రై చేయండి. మళ్ళీ ఎక్కువ అయిపోతే తినలేము, అదంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి. సాల్ట్ వేసాక అన్నీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ధనియాల పొడి అండ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇవి లేకపోతే మన రైస్కి అనేది అసలు టేస్టే రాదు. సో ఇవి మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నాకు లెస్ స్పైసీగా కావాలి కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగానే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి కుక్ చేసుకోండి. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను 1.5 రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ ఏనంటే బగారా రైస్ ఏమీ కాదు. సో వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ముందుగా ఈ వెజిటేబుల్స్లోకి వేసి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రైస్ని. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేది రైస్కి పడుతుంది. అలాగే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది, మెత్తగా అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇలా రైస్ వేసాక వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా నీట్గా కలుపుకోండి. ఇక్కడ 1.5 నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ మెజర్మెంట్ అనేది ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి 3.5 వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేద్దాం. ఏంటి బౌల్ చేంజ్ అయింది అనుకున్నారా? నేను పెట్టిన బౌల్కి ఆ క్వాంటిటీకి అస్సలు సరిపోలేదు. సో అందుకే బౌల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ముందుగా మనం ఏ బౌల్లో చేయాలన్నది ముందే డిసైడ్ అవ్వాలి. మనం పెద్దది పెట్టడానికే ట్రై చేయండి, సో దట్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా చెప్పినట్లు వాటర్ మెజర్మెంట్ నేను ఇక్కడ పోసేస్తున్నాను 3.5 గ్లాసెస్ వరకు. ఇలా వాటర్ పోసాక కలుపుకోండి. అండ్ ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది.
టేస్ట్ చూసుకుంటున్నాను. సో నాకు సాల్ట్ సరిపోయినట్టుగా అనిపించలేదు. సో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను, నాకు సరిపోలేదు కాబట్టి. సో సాల్ట్ వేసాక ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి ఇక నుంచి రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టండి. మనం వెజిటేబుల్స్ యాడ్ చేసే వరకే మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. చూడండి మన రైస్ కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఇలా తీసి చూసుకుంటూ ఉండండి. ఉడికిందా లేదా అని ఒక గింజ పట్టుకొని చూడండి, తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మనకి వాటర్ సరిపోలేదు అన్నట్టుగా పైనుంచి కూడా కొన్ని చల్లుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేశాక మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ ఉడికించేసాను. చూడండి మన రైస్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ తీసి పెట్టుకున్న జీడిపప్పులు పైన చల్లించుకున్నాను. ఇంతేనండి, సింపుల్ వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. సో వేడి వేడి వెజిటేబుల్ పులావ్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఎంత పొడిగా అండ్ ఎంత సింపుల్గా అయిపోయిందో. అండ్ దీనికి కాంబినేషన్గా నేను రైతా తీసుకుంటున్నాను. అండ్ దీనికి కాంబినేషన్గా మసాలా కర్రీస్ లైక్ పన్నీర్, మిల్ మేకర్ కర్రీ కానీ, గుత్తొంకాయ కర్రీ కానీ చాలా బాగుంటుంది. సో ఆ వీడియోస్ ముందు ముందు మన ఛానల్లో రాబోతున్నాయి. సో సింపుల్గా వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ కుకింగ్ వ్లాగ్. Thanks for watching and don't forget to like, share and subscribe to our channel Deeksha Malini.